పార్టీలో దక్షిణాదికి చెందిన ఇద్దరు నేతలపై బీజేపీ నీడ బలంగా కనిపిస్తోంది. ఇందులో ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు సీఎం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విషయంలో హైకమాండ్ తో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీకి దగ్గరయ్యాడని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చేలా చేయడానికి ఎక్కువ కష్టపడింది డీకే శివకుమారే. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నిటినీ వెచ్చించిన ఆయనకు మిగిలింది డిప్యూటీ సీఎం పదవే. 2 ఏళ్ల పాటే ఉంటానని పదవిని తీసుకున్న సిద్ధరామయ్య తానే పూర్తికాలం ముఖ్యమంత్రినని తన అనుచరులతో కలిసి డీకే శివకుమార్ పై బీజేపీకి లింకులు పెట్టే రాజకీయాలు ప్రారంభించారు. వ్యక్తిగత ప్రాబల్యం ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులుగా చలామణి అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారంతా హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందనే పేరుతో రెచ్చిపోతూ ఉంటారు. వారికి ఉన్న ఒకే ఒక అడ్డం డీకే శివకుమార్. ఆయనపై బీజేపీ ముద్ర వేయడానికి చెయ్యని ప్రయత్నాలు లేవు. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడే ఓ పద్యం మాట్లాడారని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఆయనపై బీజేపీతో టచ్లో ఉన్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు. బీజేపీతో శివకుమార్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన గతంలో అమిత్ షాతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీలో డీకే శివకుమార్కు ఎప్పుడో ఆఫర్ ఉందని గుసగుసలున్నాయి. గతంలో ఆయన ఈడీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. బీజేపీకి నాయకత్వ సమస్య ఉంది. యడ్యూరప్ప తర్వాత సామాజిక వర్గ పరంగా కూడా శివకుమార్కు బీజేపీలో మంచి చాయిస్ ఉంది. కానీ జైలుకెళ్లడానికి సిద్ధపడ్డారు, కానీ బీజేపీలో చేరలేదు. అయితే ఇప్పుడు ఆయనను సొంత పార్టీనే అవమానిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ డీకే శ్రమను గుర్తించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కానీ ఆయన బీజేపీలో చేరే ఆలోచన ఉంటే గతంలోనే ఆయన ఆ పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లేవారని కర్ణాటకలో చెప్పుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తోన్న తీరు చూస్తూ ఉంటే ఆయనను బీజేపీలోకి పంపేలా ఉన్నారని అంటున్నారు. అలాగే డీకేకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా బీజేపీ నీడ ఎక్కువగానే ఉంది. రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటారని చెప్పుకుంటున్నారు. తాను ఏబీవీపీ నుంచి వచ్చానని సీఎం హోదాలో ప్రకటించుకున్నారు. మోదీని బడే భాయ్ అని కూడా పిలిచారు. ఇతర బీజేపీయేతర ప్రభుత్వాలతో పోలిస్తే రేవంత్ సర్కార్కు బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు రావటం లేదు. ఈ కారణంగా ఆయన బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఏమైనా తేడా వస్తే దక్షిణాది నుంచి ఇద్దరు ముఖ్య నేతలు, అది కూడా మాస్ లీడర్లుగా పేరున్న వారు బీజేపీ గూటికి చేరే పరిణామాలు వరుసగా జరుగుతున్నాయని అనుకోక తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.